2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మరి గోల్డ్ రేట్ తక్కువ అవుతుంది అండ్ ట్రంప్ గారు మాట్లాడారు అని చెప్పడం జరిగింది. మరి సిల్వర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? తక్కువ అవుతుందా, పెరుగుతుందా? గోల్డ్ కొనలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్టర్నేట్ ఆప్షన్ గా సిల్వర్ నే చూస్ చేసుకుంటున్నారు అండ్ గోల్డ్ కోటింగ్ వేయించుకుంటున్న సంగతి మన అందరికి తెలిసింది. సో మరి సిల్వర్ పరిస్థితి ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఇక్కడ చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏదైతే నేను గోల్డ్ వీడియోలో కూడా చెప్పాను, సిల్వర్ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి అప్డేట్ ఇద్దాము. సో ట్రంప్ గారు అకార్డింగ్ టు ది యుఎస్ స్టాండర్డ్ టైమ్ హీ హెస్ గివెన్ అ బిగ్ బ్లాస్ట్ అనమాట. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే భారతదేశము ఇన్ని నెలల నుంచి నెగోసియేషన్కి అగ్రి అవ్వట్లేదు, మాకు అనిపిస్తుంది మేము టారిఫ్ పెంచి భారతదేశం గురించి ఈ డెసిషన్ తీసుకుంటానని చెప్పారు. అది ఏం జరిగిందంటే ఇండియాకి ఫేవర్లో రాకుండా ఇండియా ఇంట్రెస్ట్కి అగేన్స్ట్గా వచ్చిందనమాట. అది ఆయన ఏమన్నారంటే, మీరు ఒక 10% వరకు టారిఫ్ నేను పెడతాను, చాలా తక్కువ ఉంటుంది, అది అందరికి అదే పెడుతున్నాను, మీకు కూడా పెడతాను, కానీ నా దేశంలో మీరు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆయన కండిషన్ పెట్టారు. అది సౌత్ కొరియా ఒప్పుకుంది. సో సౌత్ కొరియా ఎంత పెడతావు నువ్వు ఫస్ట్ అని చెప్పేసి ట్రంప్ గారు అడిగిన తర్వాత సౌత్ కొరియా చెప్పింది $350 బిలియన్ మీ దేశంలో అమెరికాలో మా దేశం వైపు నుంచి పెట్టుబడి పెడతామని చెప్పేసి ఒప్పుకుంది. సరే, అలాగా $500 బిలియన్ మీరు పెట్టలేరు కదా, ఒక పని చేస్తాను, 10% కాదు మీకు 15% విధిస్తానని చెప్పేసి వాళ్ళకి విధిస్తే వాళ్ళు ఒప్పుకున్నారు, ఒప్పందం అయిపోయింది. బట్ ఇండియా ఏంటంటే, వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అ వీక్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే, మేము ఒక దేశం మీద సరే యుఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి, కాసంత డిపెండెన్సీ ఉంది, బట్ వై షుడ్ వీ గెట్ బ్లాక్మెయిల్డ్ విత్ యువర్ కండిషన్స్? మాకు అంత అవసరం లేదు. కొన్ని రోజులు మేము కష్టాలు పడతాము, యూరోపియన్ మార్కెట్స్ ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ ఉన్నాయి, ప్రపంచంలో ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో వీ కెన్ డీల్ విత్ ఇట్. ఈవెన్ సౌత్ అమెరికా కూడా ఉంది అండ్ అదర్ కంట్రీస్ అపార్ట్ ఫ్రమ్ లైక్ కెనడా కూడా ఉంది. ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ని కండిషన్స్ పెడితే ఇక ఒక్కసారి వంగితే మిగతా దేశాలందరూ కూడా అదే చెప్తారు, మీరు వాళ్ళకి కండిషన్స్ ఒప్పుకున్నారు కదా, మా కండిషన్స్ కూడా ఒప్పుకుంటే ఇక ఎక్కడ దాకా అని చెప్పేసి భారతదేశం ఒప్పుకుంటే వెళ్ళాలి. దేర్ హ్యాస్ టు బి లిమిట్ ఫర్ దాట్. సో భారతదేశం వైపు నుంచి ఇంకా స్టేట్మెంట్ రాలేదు, బట్ అమెరికన్ గవర్నమెంట్ నుంచి ట్రంప్ గారు చెప్పేశారు. అయితే చెబితే ఈ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మరి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు పెరగాలి కదా, రెండు కూడా కుప్పగొలిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ అయితే ఎలాగో అండర్ పర్ఫామ్ చేస్తుంది, సిల్వర్ మాత్రం ఎప్పుడు లీడర్గా, ఎమర్జింగ్ లీడర్గా పైకి వస్తుంది అండ్ ఇప్పుడు కూడా అది స్ట్రాంగ్గానే ఉందండి. కానీ ఈ న్యూస్ వచ్చిన తర్వాత రియల్లీ చెప్పాలి అంటే గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ఫాల్ అయిపోయింది. అది కూడా అంత ఇంత కాదు, మీకు గోల్డ్ దాదాపు 1300 రూపాయలు పడిపోతే సిల్వర్ మీకు మోర్ దెన్ 2000 రూపీస్ ఫాల్ వచ్చింది, విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి, ఎకానమీకి బ్యాడ్ న్యూస్ వచ్చింది కాబట్టి గోల్డ్ ప్రెషస్ మెటల్, సిల్వర్ కూడా ప్రెషస్ మెటల్ కాబట్టి ఈ రెండు కూడా పెరగాలి. కానీ చూడబోతే ఇక్కడ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది అన్నది లండన్ బులియన్ మార్కెట్లో ఒక రిపోర్ట్ రాబోతుంది ఇవాళ. అది నేను చెప్పాను గోల్డ్ వీడియోలో కూడా. అది ఏముండబోతుందంటే దట్ సాఫ్ట్వేర్ జాబ్స్లో శాలరీస్ కట్ అవ్వబోతున్నాయి, చాలా ఎక్స్పోర్ట్స్ యునైటెడ్ స్టేట్స్కి ఆగబోతున్నాయి అండ్ దీనివల్ల ఇండియన్ ఎకానమీకి కాస్త ఎఫెక్ట్ ఉంటుంది. సో పర్చేసింగ్ పవర్ అనేది జనాల దగ్గర ఉండదు కాబట్టి ఇండియన్ మార్కెట్లో మాత్రం గోల్డ్, సిల్వర్ ఎక్కువగా పెరిగే అవకాశం లేదు, అంటే డిమాండ్ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఆ రిపోర్ట్ రాబోతుందని చెప్పేసి టాక్ అనమాట ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మీడియాలో. సో ఆ విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే అక్కడ పాజిటివ్ న్యూస్ గోల్డ్ కోసం వచ్చినా, సిల్వర్ కోసం వచ్చినా, గోల్డ్, సిల్వర్ రెండు కూడా పడిపోయాయి. అండ్ టెక్నికల్గా కూడా చూసుకుంటే గోల్డ్ ఈజ్ వీకర్ దాన్ సిల్వర్. అయితే ఈ రోజున సిల్వర్ ఎంతవరకు పడిపోయింది, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇంకా పడిపోతుందా, ఆ లెవెల్స్ మనము ఒకసారి చూద్దాము. రికమెండేషన్ కానీ కాదు, ఇట్స్ ప్యూర్లీ అ లెర్నింగ్ ప్రాసెస్. సో లెట్ మీ స్టార్ట్. ఇది ఫస్ట్ నేను మీకు చార్ట్స్ చూపిస్తాను శిరీష. ఇది 5 minute చార్ట్ సిల్వర్కి చెందిందనమాట, M6 ఫ్యూచర్లో. సో చూస్తే మీరు ఇవాళ పొద్దున 9 గంటలకి 31వ తేదీన జూలై నెలలో 112,000 ఉన్న సిల్వర్ హై కాస్త 111,000 ఓపెనింగ్లోనే మీకు ఇవాళ మార్నింగ్లో పడిపోయింది. నిన్న రాత్రి కూడా చూసుకుంటే 30th రోజున, నిన్న ఈవినింగ్ తర్వాత మార్నింగ్ 10 o'clockకి సిల్వర్ ఎలాగైతే 114,000 ఉండిందో ఇప్పుడు 111,000, అంటే యాక్చువల్గా 3,000 రూపాయలు పడిపోయింది విత్ ఇన్ 24 hours. సో ఇలా ఫాల్ వచ్చింది అంటే మనకి ఎలా తెలియాలి? ఇప్పుడు ట్రెండ్ లైన్ నేను మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. నేను ఒక ట్రెండ్ లైన్
కొన్ని రోజుల ముందు డ్రా చేసి ఈ చార్ట్లో అలాగే పెట్టాను, అది నేను డిలీట్ చేయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తా ఎగ్జాక్ట్లీ దాన్నే ఒకవేళ ఆ లైన్నే మీరు ఎక్స్టెండ్ చేసి ఫాలో అయ్యి ఉంటే మీకు ఎన్ని డబ్బులు వచ్చేవి చూడండి. ఇక్కడ ఇదిగోండి, దిస్ ఈస్ ది ఓల్డ్ ట్రెండ్ లైన్ వాట్ ఐ హ్యావ్ డ్రాన్ అనమాట కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. సో నేనేం చేస్తానంటే మీకు వచ్చే ఒక క్లారిటీ కోసము దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఇది అప్పర్ సైడ్. నా డౌన్ సైడ్లో ఒకవేళ ఫాల్ వస్తే ఎక్కడ దిగిన తర్వాత మనకు ఒక ఐడియా రావాలి. సో చూసారా, ఇంత పడిపోయిన తర్వాత కూడా నిన్నటి దాకా మనకు ఒక క్లారిటీ అంటూ లేదు, కానీ ఇదే ట్రెండ్ లైన్ని మీరు ఇవాళ ఎక్స్టెండ్ చేస్తే ఇవాళ మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో దట్ మీన్స్ సిల్వర్ ఆల్సో ఫర్ షార్ట్ టర్మ్ పీరియడ్ కోసము వీక్ అయిపోయింది, ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి ఇవాళే. సో మనం ఈ క్లారిటీ, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ తెలుసుకుందాము, దెన్ యూ విల్ హ్యావ్ అన్ ఐడియా. ఫస్ట్ అయితే మన అందరికీ స్పాట్ రేట్స్ కావాలి కాబట్టి సిల్వర్లో క్యారెటేజ్ ఉండదు. ఓన్లీ ఒక డీటెయిల్ ఇక్కడ చెప్తున్నాను. 127 ఉన్న సిల్వర్ పర్ గ్రామ్ నిన్న ఇవాళ మీకు 125 అయిపోయింది, -2 రూపీస్తో ఫాల్ వచ్చింది. సో ఇలాగే మనం చూసుకుంటే ఇక్కడ మనకు లెవెల్స్ ప్రకారంగా సిల్వర్ ఇప్పుడు ప్రస్తుతానికి 111,650లో ట్రేడ్ అవుతుంది, -1200 రూపీస్, 1200 జస్ట్ ఓపెన్ అయిన గంట సేపట్లోనే. ఇట్స్ అమేజింగ్ ఫాల్, బిగ్ ఫాల్ అన్నమాట. ఇప్పుడు మనం లెవెల్స్ చూద్దాం. ఇక్కడ 112,772 రూపాయల కింద ఉంటే ఇవాళ ఫాల్ అని చెప్తుంది. ఆల్రెడీ 111,000లో ఉంది కాబట్టి మీకు వెండి దీని కిందే ఉంది. అంటే ఫస్ట్ టార్గెట్, ఓ మై గాడ్, 112,147 రూపాయలు, ఇది కూడా దిగిపోయింది. రెసిస్టెన్స్ 2 కూడా ఇక్కడ చూస్తే 111,166 రూపాయలు. సో ఇది టార్గెట్ 3. అంటే ఇంత వీక్నెస్ వచ్చింది సిల్వర్లో. ఇప్పుడు దీని కిందికి వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఏది ఉన్నట్టు? సపోర్ట్ 4 ఇక్కడ లేదు. సో అలాంటి సపోర్ట్ 4 కానివ్వండి, సపోర్ట్ 10 వరకు కూడా నేర్చుకోవాలి అంటే అది క్లాస్లో చెప్తా. బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మీకు సపోర్ట్ 1 to సపోర్ట్ 3 మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక ఐడియా కోసం చెప్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ 1 to 3 కూడా ఒకసారి చూసుకుందాం. సో 114,000 దాని దరిదాపుల్లో ఇంకా 14,400 దరిదాపుల్లో చూసుకుంటే రెసిస్టెన్స్ 1 ఉంది. ఇది క్రాస్ అయ్యే అవకాశాలు ఈ రోజైతే కనబడట్లేదు, బట్ స్టిల్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. సో 115,400 రూపాయలు, ఇది కూడా ఆ ప్రైస్లోనే ఉంది. అండ్ 115,984 రూపాయలు, అంటే రెసిస్టెన్స్ 3. ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ అంత పెరిగే అవకాశం ఉందంటారా? సాయంత్రం వచ్చే రిపోర్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో 5 to 9 మధ్యలో ఒకసారి జాగ్రత్తగా చూస్తుండండి. మన తెలుగు వార్తలు కానివ్వండి, ఆర్ నేను చేసే ఎమర్జెన్సీ వీడియో ఒకవేళ అంత బ్రేకింగ్ న్యూస్ ఉంటే ఐ విల్ ఆల్సో కమ్ బ్యాక్ టు యూ. కానీ ఈ మధ్య ఒకవేళ సార్ నాకు ఇంకా క్లారిటీ లేదు, కాస్త హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా ఆ క్లారిటీ కోసం కాల్ చేయండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.